Hi viewers, welcome back to another vlog number 4. సో నైట్ అయితే మనం లాస్ట్ వ్లాగ్లో చూసినట్టయితే మనం తిరుమలకి అయితే వచ్చేసాం. సో టోకెన్ అయితే తీసుకున్నాం. సో 4:24 అవుతుంది. సో అలిపిరి నుండి అయితే మెట్లు ఎక్కడం కూడా స్టార్ట్ అయిపోయినాం. సో ఇప్పుడే రాజగోపురం మన బ్యాక్లో ఉంది. రాజగోపురం సర్దారు. సో ఇక్కడ లగేజ్ చెకింగ్ ఉంది, చెక్ చేసి మళ్ళీ కంటిన్యూ అయితే అవుతాం. చెకింగ్ అయితే అయిపోయింది. సో ముందుకైతే వెళ్దాం. ఇంకా పోయి మళ్ళీ పైన ఇంకా రూమ్ ఇట్లా తీసుకోవాలి. సో మన వాళ్ళు అయితే ఇంకా బ్యాక్లో ఉన్నారు. సో వెళ్దాం ముంగడికి. ఇంకా స్వామి సో ఫైనల్గా గజేంద్ర మోక్షం దగ్గరికి అయితే రీచ్ అయినాం. సో 400 స్టెప్స్ అండ్ నెక్స్ట్ గో టు 500. ఫైనల్గా 1000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో మోర్ టు గో. మన వాళ్ళైతే ఇంకా రాలేరు. సో వాళ్ళైతే అనుకున్నారు, నేనైతే పైనకి వచ్చేసిన. సో ముంగడైతే కలుద్దాం. ఇంకా more 2150 steps to go. Then more 2050 steps to go. సో ఫైనల్గా 1800 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో ఇంకా 1750 స్టెప్స్ టు గో. మన ముందరైతే రాజగోపురం అయితే ఉంది. సో మన వాళ్ళైతే ఇంకా మన దగ్గర దరిదాపుల్లో కూడా లేరు. నాన్ స్టాప్ వెళ్తున్నా. ఇన్ కేస్ నో వాటర్ నో ఫుడ్ అనుకుంటున్నా. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ అనుకుంటున్నా. ఇప్పటికైతే ఒక దగ్గర కూడా ఆగలేదు. చూద్దాం ఎంతవరకు అవుతుందో మరి. సో ఫైనల్గా గాలి గోపురాన్ని కూడా రీచ్ అయినాం. టైం వచ్చేసరికి 4:56. 4:26కి స్టార్ట్ అయినాం. 30 minutesలో దగ్గర 2000 స్టెప్స్ దాకా కంప్లీట్ చేసినట్టే. ఫైనల్లీ గాలి గోపురం. వీఆర్ గుడ్ టు గో. ఫైనల్లీ ఇన్ గాలి గోపురం. గోవిందా. వెయిట్ రాక్ సాలిడ్ అంతే. ఇంకా ఎంత చల్లటి గాలి వస్తుందంటే అంత చల్లటి గాలి అయితే వస్తుంది. మేబీ టోకెన్స్ ఏమైనా చెక్ చేయించేది ఉంటుంది అనుకుంటా. చూద్దాం. మన వాళ్ళకైతే ఒకసారి మెసేజ్ అయితే చేద్దాం. ఇంకా షాప్స్ ఇట్లా ఇంకా ఓపెన్ చేయలేదు వెళ్ళే రోడ్లో. సో టైం వచ్చేసరికి 4:58 అంటే 5. సో మోస్ట్లీ టఫ్ పార్ట్ అయితే మనం కంప్లీట్ చేసినట్టే. ఎందుకంటే మొత్తం ఇట్లా ఎత్తుగుండే స్టెప్స్ అయితే మనం కంప్లీట్ చేసేసినాం. ఇంకా నార్మల్గా లాంగ్ ఉండే స్టెప్సే ఉంటాయి. అవి కూడా ఇంకెంత 1500 స్టెప్స్ ఉంటాయి. అది కంప్లీట్ చేసిన తర్వాత ఒక 8 kilometers వాక్ ఉంటుంది. వాక్ని మనం ఈజీగా మేనేజ్ చేస్తాం. కానీ ఆ స్టెప్సే ఇంకొంచెం. ఇంకా సో నెక్స్ట్ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చూపిస్తా. ఇంకా స్టెప్స్ అయితే అయిపోయినాయి. ఇంకెట్లనే ఉంటుంది రోడ్ మొత్తం. మోస్ట్లీ ఇట్లా వాడు నడుచుకుంటూ వెళ్ళడానికి. అండ్ ఆడొకటి స్టెప్ అయితే ఉంటుంది మోస్ట్లీ. స్టెప్ అయితే వచ్చేసినాం. టైం వచ్చేసరికి 5:15. సో మన వాళ్ళు అయితే 1500 స్టెప్ కడుగురట బండి వాళ్ళకి. ఇట్లా ఇప్పుడే కాల్ చేశారు. వాళ్ళు మెల్లగా వస్తారు. మనమైతే వెళ్ళిపోదాం ఇంకా. సో ముంగట మన తెలుగు వాళ్ళేనంట. ఒక పాపు ఒక బాబు వాళ్ళ పర్స్ అయితే ఒడగొట్టుకున్నారు. సో సాయం చేయమన్నారు. సో మనకు తోచినంత మనం అయితే చేసినాం. సో ఫైనల్గా మనం 26
కిలోమీటర్స్ అని వస్తుంది. రోజు మనం బండి మీద బ్లాగ్లో కిలోమీటర్స్ వస్తుంది. సారీ 2600 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసినాం. 6 కిలోమీటర్స్ డన్. ఇంకా 950 స్టెప్స్ అయితే ఉన్నాయి. టైం వచ్చేసరికి 5:28. మనం స్టార్ట్ అయిన పాయింట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, తర్వాత రాజగోపురం స్టెప్ 1 మనం స్టార్ట్ చేసింది, మైసూర్ గోపురం అండ్ గాలి గోపురం మనం ఇంతకుముందు అక్కడ తీసుకుంది, అండ్ శ్రీ ప్రసన్న అభయ ఆంజనేయ స్వామి స్టాచ్యూ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ మోక్షలలిత గాలి గోపురం అంట, అండ్ లాస్ట్ తిరుమల ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాను. సో దీని హిస్టరీ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ చెప్తాను వినండి. ఇంకా సో తిరుపతిలో 1990s ఒకప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి అయితే మరణించడం జరిగింది. సో దాన్ని శుద్ధి చేయడానికి గాను నిర్మించిన విగ్రహమే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. ఎంతమందికి తెలుసో కింద కామెంట్స్లో చెప్పండి. సో ఇంతకుముందు ఆ ఆంజనేయ స్వామి స్టోరీ చెప్పింది అయితే నేనైతే ఆన్లైన్లో చూసినా అనమాట. సో అది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు. ఆన్లైన్లో చూసినా మీకు చెప్పిన. ఇన్కేస్ మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్లో అయితే చెప్పండి. సో 2700 స్టెప్స్ అయిపోయినాయి. ఇంకా 850 స్టెప్స్ ఉంటాయి. పోతా ఉన్నా. వాళ్ళు ఇంకా 1800 స్టెప్ కానీ ఊరంట. ఇప్పుడే ఫోన్ చేసిన బండికి. ఇంకా మనకి ఇచ్చిన టోకెన్ అయితే స్కాన్ చేస్తారు. అది ఎక్కడ స్కాన్ చేస్తారో తెలియట్లేదు. మరి చూద్దాం. ఇంకా 2830 స్టెప్స్ అయితే అయిపోయింది. సో ముగ్గుబావి మండపం 2840. సో టైం వచ్చేసరికి 6 అయితే అవుతుంది. సో ఇంకా 3.8 కిలోమీటర్స్ అవుతుంది బోర్డు పైన. సో వెళ్ళిపోదాం. ఇంకా ఏడుకొండల వెంకటరమణ గోవిందా. సో నెక్స్ట్ అయితే మనకు మోకాలి మెట్లు అయితే వస్తాయి. కొంచెం నడిచేది ఉంటుంది, ఒక 1.5 అట్లా రోడ్డు. అది అయిపోయిన తర్వాతనైతే మోకాలి మెట్లు వస్తుంది. మోకాలి మెట్లు ఎక్కిన తర్వాత 1.5 కిలోమీటర్స్ తర్వాత తిరుమలని అయితే చేరుకుంటాం. 6:21 అవుతుంది. కొండలలో మొత్తం ఫాగ్ నిండిపోయింది. మనము ఏమంటారు మోకాల మెట్ల దగ్గరికి కూడా వచ్చేసినాం. మన ఎంత ఉంది. సో వెహికల్స్ అయితే ఘాట్లు దిగుతున్నాయి. ఫాగ్ అయితే మామూలుగా లేదు. ఇటేమో ఇక్కడనేమో వెహికల్స్ ఎక్కుతున్నాయి, ఇక్కడ సైడ్ నుంచో వెహికల్స్ దిగుతున్నాయి. ఇక్కడ నుంచి అయితే వాటర్ పడతా ఉన్నాయి అన్నమాట కొండపైకి వెళ్ళి. ఇక కింద ఎంత చల్లగా ఉన్నాయంటే మంచుగడ్డలకి వెళ్ళి నడుస్తున్న ఫీల్ అయితే ఉంది. వెహికల్స్ అయితే వెళ్తూనే ఉన్నాయి ఒకటే తీరుగా. కానీ ఇన్ కేస్ ఎవరన్నా తిరుమలకు వచ్చేది ఉంటే ఎర్లీ మార్నింగే రావాలి. ఎందుకంటే స్వెట్ ఉండదు, హ్యూమిడిటీ ఉండదు, ఏముండదు. సో నిమ్మలంగా ఇట్లా చల్లగా మెల్లగా రావచ్చు. అసలు నాకు వచ్చిన ఫీల్ మీన్స్ నేను ఇంత దూరం వచ్చినా అనే అంత ఫీల్లో ఉన్నా. నేను ఇంకా కూడా దగ్గర 12 కిలోమీటర్స్ వచ్చినట్టే. గాలి గోపురం నుంచి ఇంకా 1.5 కిలోమీటర్స్ అయితే నేను తిరుమలలో ఉంటా. ఇంకా మోకాల మెట్ల దగ్గరికి అయితే వచ్చేసిన. సో ఈ ఫీలింగ్ అయితే చెప్పలేను, అసలు మాటల్లో చెప్పలేను. నాన్ స్టాప్, నో వాటర్, నథింగ్, ఏం తీసుకోలేదు. నాన్ స్టాప్ సింగిల్ స్ట్రెచ్లో కూడా ఆగలేదు. జస్ట్ ఒక్క దగ్గర జస్ట్ ఇట్లా పక్కకు ఆగి నా హుడ్డీ తీసి బ్యాగులో పెట్టిన తప్పించి అంతకు మించి ఒక్క దగ్గర కూడా ఆగకుండా వచ్చేస్తూనే ఉన్నా. ఆ ఫీలింగ్ అయితే చెప్పలేను అన్నమాట. సో ఫైనల్గా ఇక్కడైతే కొంచెం ఆగుదాం, ఎందుకంటే నరేందర్ వస్తాడు. ఇద్దరం కలిసి పైనకి వెళ్ళాలి కదా. సో ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకొని మోకాల్ మెట్లు కొన్ని కంప్లీట్ చేసేసి ఒక 11 అట్లా కంప్లీట్ చేసేసి అండ్ వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ ఫాగ్ చూడండి, మామూలుగా లేదు ఫాగ్. అసలు ఎంత చలి పెడుతుందంటే ఫ్రిడ్జ్లో కూర్చుంటే ఎట్లుంటుందో అట్లుంది అసలు. యాక్చువల్లీ నేను అసలు చలి అంటేనే పడదు మనకు, కానీ ఇక్కడ ఫీలు వేరే ఉంది అసలు. ఇంత మార్నింగ్ మీరు కూడా ఒకసారి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఎర్లీ మార్నింగ్
4కే అక్కడ నుంచి స్టార్ట్ కండి. మనం ఏమంటారు మెట్ల నుండి ఎవ్వరు ఉండరు. జస్ట్ నా ముంగట ఒక మోస్ట్లీ ఒక 100 పీపుల్ వెళ్ళి ఉంటారు అంతే. అంతకుమించి అంతకంటే ఎక్కువనైతే ఎవరు వెళ్ళలేరు. నా వెనకనైతే చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ నేను చాలామందిని దాటేసుకుంటూ వస్తూనే ఉన్నా. ఫైనల్గా మోకాలు మెట్లు. సో కొద్దిసేపు అయితే ఆగుదాం. టైం వచ్చేసరికి 6:26 అయితే అవుతుంది. స్టెప్స్ వచ్చేసరికి 2910 అనుకుంటా. వన్స్ అడిగిపోయిన తర్వాత నేను కన్ఫర్మ్ చేస్తాను. నాకు పర్ఫెక్ట్గా కనిపించట్లేదు అక్కడ ఇక్కడ నుండి. మోకాలి మెట్ట గోపురం అంతే. 2910 మెట్స్ కంప్లీట్ చేసినాం. ఇంకా 500 మెట్స్ ఉంటాయి. ఇంకా ఒక 1.5 ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేస్తాం మనం అయితే ఇది. సో రాని ఇంకా వాళ్ళైతే మోకాలు మెట్టు హెవీ ఫీల్ ఉంది. కూల్కి నాన్ స్టాప్ అస్సలు ఆగలేదు. 4:26 స్టార్ట్ చేసిన 6:28 వరకు మోకాలు మెట్టు దగ్గర నాకైతే వచ్చేసిన. నరేందర్ కోసం వెయిట్ చేస్తున్నా. రాగానే మళ్ళీ పైకి అయితే స్టార్ట్ అవుతా. ఇంకా టైం పడుతుంది అంట. ఇక్కడ మధ్యలో ఆగిందట. సో నాన్ స్టాప్గా వెళ్ళిపోదాం. ఇంకా మెట్లు ఎట్లున్నాయో చూడండి. ఒక 11 అయితే మోకాలు మెట్లకి వెళ్ళిపోదాం. సో 11 అయితే చేసిన. సో మిగతా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోదాం. సో నేను ఇప్పుడేం పెద్ద కోరిక మొక్కుట్లేను. మొక్కుదాం. అది అయినప్పుడు మొత్తం మోకాలతోనైతే కంప్లీట్ చేద్దాం. సో మన ఎంతో కనిపిస్తుంది మోకాలు మెట్ల గోపురం అయితే. ఇంకా 553,000 కంప్లీట్ అయిన స్టెప్స్ ఇక్కడికి ముంగట ఉంది చూపిస్తా. ఇక్కడికి 3,000 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా 550 స్టెప్స్ అయితే ఉందన్నమాట. ఇంకా సో ఇక్కడైతే ఉంది 3,010 550. సో టైం వచ్చేసరికి 6:43. ఇంకా 50 స్టెప్సే ఉన్నాయి. సో ఈ ఫీలింగ్ అయితే నేను చెప్పలేను నా మాటలో. నా ఫేస్లో చూసి తెలుసుకోండి మీరు ఎట్లుంది నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్. ఇంకా సింగిల్ స్టెప్ కూడా ఆగలేదు. గోవిందా గోవిందా అనుకుంటా సింగిల్ స్ట్రెచ్లో మొత్తం స్టెప్స్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసిన. ఈ 50 స్టెప్స్ కూడా కంప్లీట్ చేసినంటే గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్ళిపోతా. ఇంకా ఇలాంటి అచీవ్మెంట్ అయితే చేసేసా. ఇట్లాంటి అచీవ్మెంట్స్ ఇంకా మనం బైక్ మీద చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ 4కి మోస్ట్లీ రీచ్ అయిపోయినా. అవే లాస్ట్ స్టెప్స్. ఇంకా 7 లోపు అనుకున్నా. 7 లోపు చేసేసా. నరేందర్ గారి కోసం 2 minutes అక్కడ ఫోన్ చేయడానికి ఆయన అంతే తప్పించి ఇంకా ఎక్కడ కూడా ఆగడం అంటూ లేదు. ఇంకా మన బండికి చూసారుగా, ఇటు మన వెనక ఎవరు లేరు, మన ముందు ఎవరు లేరు. నా ముందు ఒక 50 మెంబర్స్ కంప్లీట్ చేయొచ్చు నాకంటే ముందు మేబీ. అది కూడా ఒక అంతే తప్పించి ఇంకెవరైతే చేయలేరు. సో అక్కడైతే బొట్టు అవుతుంది పెట్టుకొని గోవిందా గోవిందా అనుకుంటూ ఇంకా గుడి దగ్గరికి అయితే పోయి సిఈఓ ఆఫీస్ అని ఉంటుంది కదా, అక్కడ రూమ్ కోసం అయితే ఎంక్వైరీ చేద్దాం. అండ్ అట్లనే మన కార్ నైట్ పార్క్ చేసినాం కదా, అది సేఫ్ ఉందా లేదా అయితే చెక్ చేసుకుందాం ఒకసారి. బొట్టు అయితే పెట్టేసుకుందాం. సో ఫైనల్గా వి రీచ్డ్. ఈ హ్యాపీనెస్ చెప్పలేను ఇంకా. సో ఆ ఫీలింగ్ వేరే. నాన్ స్టాప్ 3,550 స్టెప్స్ కంప్లీటెడ్ సింగిల్ స్ట్రెచ్. నాకు తెలిసి చెయ్యలేరు అనుకుంటున్నా. ఇన్ కేసు ఎవరైనా చేస్తుంటే చేయొచ్చు, ఈవెన్ ఐ డోంట్ నో. బట్
సుక్క నీళ్ళు లేవు నా దగ్గర, ఏం ఫుడ్ లేదు, జస్ట్ ఒకటి ఉన్నది. ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ కంప్లీట్ అయితే చేసేసిన. ఫైనలీ డన్. టోల్ దగ్గర కూడా వచ్చేసిన. సో మనము నైట్ వెహికల్ పార్క్ చేసింది ముంగటినే. సో ముంగడికి పోయి అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మన వెహికల్ ఉందా లేదా చూసి అండ్ సిఓ ఆఫీస్ కాడికి అయితే పోదాం. టైం వచ్చేసరికి 6:50 అవుతుంది. టర్బైన్ చూడండి ఆ మంచులో ఎంత బాగా తిరుగుతుందో. మొత్తం ముంగడ మొత్తం ఫాగే ఉంది. మీకు కెమెరాలా కరెక్ట్ కనిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు, కానీ మొత్తం ఫాగే. కార్ అయితే సేఫ్గా ఉంది. గోప్రో తీసి అయితే లోపల పెట్టిన, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ అంతా పోలీసు వాళ్ళు ఉంటారు కాబట్టి. సో జాకెట్ అయితే వేసేసుకుని కొంచెం వెయిట్ అవుతుందని. అండ్ వన్ థింగ్ ఎప్పుడు మర్చిపోయినా ఏంటంటే, మన టోకెన్స్ అయితే ఎక్కడ స్కాన్ చేయలేరు. నేనేమో స్కాన్ చేస్తారనుకున్నా, కానీ ఎక్కడైతే స్కాన్ చేయలేరు, మరి ఏందో తెలియదు, చూడాలి. సో నెక్స్ట్ అయితే ఆఫీస్కి అయితే పోదాం. ఆఫీస్కి పోయి రూమ్స్ కోసం ఎంక్వైరీ చేసి టెంపుల్ దగ్గరికి పోయి కొద్దిసేపు అయితే కూర్చుందాం వాళ్ళు వచ్చేదాకా. ఆఫీస్కి అయితే వచ్చేసిన. అండ్ ఇక్కడ ఒకరికి మరియు పెళ్ళి కానీ వారికి డబ్బులు అయితే క్రెడిట్ అవ్వడం అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. లాస్ట్ టైం అయితే ఇచ్చింది, మరి ఈసారి ఏం చేస్తారు మరి. లైన్ అయితే బాగానే ఉంది, 0 రూమ్స్ అవైలబుల్. ఇది క్యూ లైన్ అయితే ఏవో ఆఫీస్లో. సో మనకైతే క్యూలో ఉండి అయితే ఈ టోకెన్ అయితే తీసుకోవాలి రూమ్ కోసం. సో వన్స్ మన ఒరిజినల్ ఆర్ జిరాక్స్ ఆధార్ కార్డు వాళ్ళకి ఇచ్చినట్టయితే సో మనకైతే రిసిప్ట్ అయితే ఇస్తారు. మన కేటగిరీ బట్టి, ఏ కేటగిరీ బి కేటగిరీ 2 ఉంటాయి. ఏ కేటగిరీ వచ్చేసరికి 50 and 100, బి కేటగిరీ వచ్చేసరికి 1000 రూపీస్. అండ్ రూమ్స్ అవైలబిలిటీ బట్టి మనకైతే ఫోన్కి మనం ఇచ్చిన మొబైల్కి అయితే మెసేజ్ అయితే వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత 120 minutes లోపు అయితే మనమైతే ఈ మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఒక స్లిప్ తీసుకొని ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. 120 minutes లోపు వెళ్ళలేదంటే మనది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే అయిపోతుంది. సో మనం ఇచ్చిన రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి పక్కన ఉంటుంది, అక్కడికి వచ్చి స్లిప్ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళైతే రూమ్ అయితే ఇస్తారనమాట. కీస్ మనం మొత్తం బాయ్సే ఉన్నాం కదా, రూమ్ ఇస్తారా లేదని నేను నవ్వి ఇస్తారు పో ఏం కాదులే అని చెప్పిండు. సో ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం బాయ్సే కదా ఇచ్చిర్రు. సో ఆడ ఉందన్నమాట. అప్పుడు నేను రాలేదు, ఆ బ్రో వచ్చి ఉండే రమేష్ బ్రో. సో ఆయన రిజిస్ట్రేషన్ నెంబర్ మీద తీసుకున్నాడు. సో ఇప్పటికైతే ఇంత ఇంకా టెంపుల్ దగ్గరికి పోయి కొద్దిసేపు అయితే కూర్చున్నాం. వాళ్ళు ఇంకా రాలేరు. టైం వచ్చేసరికి 7:39 అయితే. రూట్ తెలియకపోతే గూగుల్లో కొడితే వస్తుంది, లేదంటే ఇక్కడ మనకి స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి జస్ట్ ఇట్లా వస్తుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది, లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో స్ట్రైట్గా వెళ్ళిపోయినామంటే మనకైతే గుడికి అయితే వెళ్ళిపోతాం. సో గుడికి పోయి అయితే కొద్దిసేపు అయితే అక్కడ కూర్చొని వద్దాం మన వాళ్ళు వచ్చేసరికి. అండ్ ఈ మెసేజ్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది, ఎందుకంటే రూమ్స్ అవైలబుల్ లేవు, 0 ఉన్నాయి. మేబీ అది కాలైన కొద్దీ మనకైతే ఒక్కొక్కరికి వస్తాయి. మేబీ నాకంటే ఒక 200 నుంచి 300 మెంబర్స్ ముందున్నారు. సో నేనైతే 7కి స్టార్ట్ అలౌట్ చేయడం అయితే రూమ్స్. నేనైతే 7:12కి లైన్లో ఉన్నా. అప్పటికే నాకంటే ముందు 300 మంది ఉన్నారు. సో ఇందుకు కూడా తొందర వచ్చేసిన, ఇట్లా అవుతుందని తెలిసే నాకు. సో ఇన్కేస్ మీరు కూడా రూమ్ తొందర రావాలంటే 7 లోపు వచ్చి లైన్లో ఉండడానికి ట్రై చేయండి. పక్కా మీకైతే రూమ్ అయితే పక్కా దొరుకుతుంది, దొరకని సమస్యనే ఉండదు 7 వరకు ఇక్కడికి వచ్చారంటే. సో ఇంకా ఏం లేదు చెప్పడానికి. సో డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళి ఇంకా మన ఏమంటారు ఈ ప్రదక్షిణ ఆపిద్దాం. ఇంకా ఇప్పటివరకు ఇంకా కూర్చోలేదు, కాళ్ళు కొంచెం పీకుతున్నాయి, ఇప్పుడు కొంచెం ఫీలింగ్ వస్తుంది. సో గుడి దగ్గరికి అయితే కూర్చుందాం ఇంకా. సో ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి టెంపుల్కి రూట్ అయితే. సో ఎలక్ట్రిక్ బస్సులు ఫర్ ఫ్రీ. ముంగడికి స్ట్రైట్ వెళ్ళిపోతే మనకైతే టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో ఫైనల్గా ఫీల్ ఎంత చెప్తూనే చెప్పరు అదిగా మాటల్లో. సో ఫైనల్గా వచ్చేసినాం. ఆ క్లౌడ్స్, ఆ వ్యూ, ఆ టెంపుల్ వ్యూ అది వేరేగా. మీరు కూడా ఒక్కసారి చూసేయండి. ఇంకా ఓం నమో వెంకటేశాయ నమః. మొత్తం బాగుంది. సో మీకైతే నేను బ్యాక్ కెమెరాతో చూపిస్తా ఒకసారి.
ఆ క్లౌడ్స్ చూడండి, అసలు మామూలుగా లేదు అసలు. ఇది వేరే లెవెల్. ఎన్ని ఏమంటారు, ఎన్ని లక్షలు పెట్టినారు అని ఫీలింగ్ ఇక్కడికి వస్తుంది. సో అక్కడ పోయి అయితే కొద్దిసేపు అయితే కూర్చుందాం పోయి. క్లౌడ్స్ ఆఫ్టర్ 15 కిలోమీటర్స్ నాన్ స్టాప్. మన భాషలో చెప్పాలంటే రైడ్ అయితే కంప్లీట్ అయినట్టే. సో ఒక్కసారి కూర్చొని ఓం నమః శివాయ అనుకుంటూ మన ఆ ప్రయాణాన్ని ముగిద్దాం ఇంకా ఇక్కడితో. అమ్మా 15 అవర్స్ తర్వాత ఫస్ట్ టైం కూర్చున్నాం. సో ఇప్పటికైతే ఇంతే. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. సో ఇక్కడ నుండి ఇక్కడ వచ్చేసి కోనేరు ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దీని బ్యాక్ సైడ్ వచ్చేసి శ్రీ అంగమాంబ ప్రసాద కేంద్రం ఉంటుంది. మార్నింగ్ 6 నుండి నైట్ 10 దాకానైతే ఫ్రీగా అన్నదానం అయితే పెడుతూనే ఉంటారు నాన్ స్టాప్గా. సో ఇన్ కేస్ ఇంకా తెలియకపోతే ట్రై చేయండి ఒకసారి. ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.